ఏంటి అసలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కావచ్చు, లేకపోతే ఇతర రాష్ట్రాల్లో సర్వేలు కావచ్చు. సరే ఓకే. సర్వేలు రీసెంట్‌గా చాలా వరకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎంతవరకు సర్వేలని ప్రామాణికంగా తీసుకోవాలంటారు? రిలీజ్ అయినటువంటి ప్రతి సర్వే కూడా ఆ స్థాయిలో సక్సెస్ రేట్ ఉంటుందా అంటే ఎక్కడ ప్రజల నాడి పట్టుకునేటువంటి పరిస్థితి లేవు. ఏం చెప్తారు మీరు? యాక్చువల్గా సర్వేలు ప్రామాణికం అనేది మనం ఇదివరకు నమ్మేది. రీసెంట్గా సోషల్ మీడియా ఎప్పుడైతే వచ్చిందో ప్రతి సోషల్ మీడియా కూడా సర్వే స్ట్రాటజీస్గా మారిపోయింది. అంటే వాళ్ళకి తెలిసిన అనాలిసిస్ను బలవంతంగా ప్రజల మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. అది వెరీ బ్యాడ్ యాక్చువల్లీ. సో సర్వేస్ 2004లో యాక్చువల్గా అప్పుడు యూపీఏ గవర్నమెంట్ వస్తుంది రాదు, ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుందని దాదాపు 70% ఏజెన్సీస్ ఇచ్చినాయి మేము అప్పుడు అబ్జర్వ్ చేస్తే. కానీ అప్పుడు అకస్మాత్తుగా యూపీఏ గవర్నమెంట్ వచ్చింది, ఫెయిల్ అయిపోయింది. సర్వేలు చాలా సార్లు ఫెయిల్ అయిపోయినాయి ఇండియాలో. 2000 లాస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 లాస్ట్ మన పార్లమెంట్ ఎలక్షన్లో 420 వస్తాయని చెప్పేసి మ్యాక్సిమం సర్వేస్ ఇచ్చినారు, ఏజెన్సీస్ ఇచ్చినాయి. కానీ తీరా చూస్తే గవర్నమెంట్ ఏర్పడడానికే పోటాపోటీగా వచ్చింది. కాబట్టి సర్వేలు అనేది ఇప్పుడున్న ట్రెండ్లో కరెక్ట్గా అసలు రిజిస్టర్ అయిందా సంస్థ, క్యాలిబర్ ఉందా చూసుకోవాలి ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే వాళ్ళకి హిస్టరీ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. వాళ్ళు ఏ పార్టీ కన్నా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారా అనేది ఒకటి చూసుకోవాలి. అంటే ఇన్ఫ్లుయెన్స్ ప్రజల మీద రుద్దుతున్నారా. యాక్చువల్గా సర్వేలు ఏంటంటే అండి, సర్వేలు పార్టీలకు హెల్ప్ చేస్తూ ప్రజలకు హెల్ప్ చేసే విధంగా ఉండాలి. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా, ఏ పాయింట్ల మీద వ్యతిరేకత ఉంది, ఆ వ్యతిరేకత వల్ల ఎంత ఓట్ బ్యాంక్ కోల్పోతుంది అంటే ఒక అనాలిసిస్ ఇస్తే అది కరెక్షన్ చేసుకున్నందు కోసం పనిచేస్తుంది అనేది ఒక మంచి భావన యాక్చువల్గా. సెకండ్, ఓట్ బ్యాంకు ఎందుకు కోల్పోవాల్సి వస్తుంది, కరెక్షన్ చేసుకోవచ్చు. ప్రభుత్వాల పథకాల తీరేలా ఉంది, కరెక్షన్ చేసుకోవచ్చు. అంటే సర్వేస్ను మంచిగా వాడితే చాలా బాగుంటుందండి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి దాంట్లో ప్రతి ఒక్కరు కూడా సర్వేస్ అంటే ఒక మ్యానిపులేటెడ్ బై పార్టీస్ అనే మ్యానిపులేటెడ్ బై పార్టీస్ అండ్ మ్యానిపులేటెడ్ బై ఎనీథింగ్. ఈ మధ్యలో రీసెంట్గా మనం చూస్తున్నాం కదా, హద్దు పద్దు లేకుండా ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ 6 నెలలకు కనిపించరు, మళ్ళీ తర్వాత 6 నెలల తర్వాత మళ్ళీ వస్తారు, ఇస్తారు. సో క్రెడిబిలిటీ వాళ్ళకి అవసరం లేదు. టెంపరీ బేస్ ఏదైతుందో అది వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది. కాబట్టి సర్వేస్ చేయాలంటే అండి ఫస్ట్ 3-4 దాంట్లో నిష్ణాతులు అయి ఉండాలి. ఒకటి, అనాలిసిస్ పార్ట్ బాగా రావాలి. అంటే గ్రౌండ్కి వెళ్ళే ముందటనే అసలు ఏంది వ్యవస్థ అనేది తెలిసి ఉండాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే సైకాలజీ తెలిసి ఉండాలి. అంటే అవతలోడు మన మెంటాలిటీ ఎట్లా ఉంది, మనం పోయి శాంపిలింగ్ అనే సిస్టమ్ ఒక్కటే తెలుసు. జనాలకు పోయి మైక్ పట్టుకొని ఆడ కోఆర్డినేటర్స్ పెట్టేసి ఇక్కడికి పోయినా ఎన్ని శాంపిల్స్ కలెక్ట్ చేసినా ఈ శాంపిల్స్లో విడేస్తా అన్నాడు, అడిగి నిజం చెప్తున్నా అబద్ధం చెప్తున్నా అనేది కూడా గ్రహించలేని పరిస్థితిలో ఉంటే నువ్వు చేసి కూడా సర్వే వేస్ట్ ఒకటి. రెండోది, ఎక్కువ సర్వేస్ మా స్పెషలైజేషన్ ఏంటంటే మేము డిస్కషన్స్ ద్వారానే శాంప్లింగ్ తీస్తాం. ఓకే, అన్ని శాంప్లింగ్స్ తీసుకోము. ఇప్పుడు మేము అనాలిసిస్ చేసిన తర్వాత ఏ శాంప్లింగ్ ఇంపాక్ట్ పడుతుంది, ఆ ఇంపాక్ట్ పడే శాంప్లింగ్ ఎటు దిక్కు టర్న్అవుట్ అవుతుంది అంటే మేము 10 తీసుకున్నా మిగతా వాళ్ళు 1000 తీసుకున్నా దాదాపు సేమ్ ఉంటుంది. ఓకే, మేము ముందులే మొత్తం గ్రౌండ్ అనాలిసిస్ చేసి శాంప్లింగ్ అనేది ఏ రకంగా తీసుకోని అన్న దాంట్లో మేము చాలా స్పెషలైజ్డ్ ఉంటాం. అంటే ప్రజల పల్స్ అనేది పాలిటిక్స్ వైజ్గా అంత క్యాచ్ చేసేటువంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారు. అంటే సర్వేలు ఒకలాగా ఇచ్చి దానికి క్వైట్ ఆపోజిట్గా వచ్చినటువంటి సర్వేలు కూడా మనం చాలా ఉన్నాయి. చాలా ఇప్పుడు అంటే పేర్లు నాకు ఇష్టం ఉండదు. ఆంధ్రాలో చూసినాం, ఎమోషనల్గా పోయినారు. అంటే కోఆర్డినేట్స్ పోయి ఇక్కడ పోయి అక్కడికి పోయి చూస్తే వాడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు మా ఇంట్లోనే ఉన్నారు, ఇప్పుడు మీ ఇంట్లోనే ఉన్నారు, 4 ఉన్నారు అనుకోండి, మమ్మీ డాడీ మీ వైఫ్ మీరు ఉన్నారు అనుకోండి, 4 డిఫరెంట్ అభిప్రాయాలు ఉంటారు. మీరు డిస్కషన్ చేసేటప్పుడు భోజనం చేసేటప్పుడు ఎవరికి వేయాలి అనుకుంటారు, కానీ ఓటింగ్ వెళ్ళేటప్పుడు మీరు 4-4 ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉంటారు. మీరు కార్లో వెళ్ళి అక్కడ ఓటేసేటప్పుడు కూడా మీ అభిప్రాయం మళ్ళీ వచ్చి కలెక్షన్ చేసుకున్నప్పుడు మరి డిస్కషన్ చేసుకున్నప్పుడు మీ దగ్గరనే ఓటు స్ప్లిట్ అవుతుంది. అయితే సర్వేసు ఎంతవరకు ప్రామాణికం కంటే ఏ విధంగా స్పందన వస్తుంది అనేది తెలవాలా, అనాలిసిస్ పార్ట్ బాగా తెలవాలా, తర్వాత సైకాలజీ కరెక్ట్గా వాళ్ళని అబ్జర్వ్ చేసి వాళ్ళు చెప్పేది కరెక్ట్గా ఉందని చెప్పాలా. ఒక శాంప్లింగ్ ద్వారా 100 అభిప్రాయాలు తీసుకునే డిస్కషన్స్ ఉండాలా, అంటే సైకాలజీ తెలిసి ఉండాలి. గ్రూప్ డిస్కషన్స్ రావాలి, 10 మందిని కూర్చుని పెట్టి మనకు ఒక ఛాయ్ తాగిపించి జస్ట్ కామెడీ చేస్తూ నువ్వు చెప్పండి, ఒక్కొక్కడు 100 శాంపిల్స్ తీసుకొస్తాడు. కానీ ఆ అడిగే విధానం, ఆ తీసుకునే విధానం వాడు ఫస్ట్ చెప్పాడు, నెమ్మదిగా చెప్పాల్సి పరిస్థితి వస్తుంది. ఇది ఒకటి. వచ్చిన తర్వాత అనాలిసిస్ పార్ట్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ జూబ్లీ హిల్స్ ఉందండి, 2020 హిస్టరీ మొత్తం తీసుకుంటాం, టర్న్అవుట్ ఎంత అవుతుందో తీసుకుంటాం, తర్వాత ఇప్పుడు టర్న్అవుట్ ఎంత అవుతుందో తీసుకుంటాం, దాంట్లో మైనారిటీ టర్న్అవుట్ ఎంత అవుతుంది,
క్యాస్ట్ వైజ్ టర్న్అవుట్ ఎంత తీసుకుంటాం, మన శాంప్లింగ్లో ఏమొచ్చింది తీసుకుంటాం, జిహెచ్ఎంసీలో ఎంత పడ్డది, జిహెచ్ఎంసీలో ఓటు ఎక్కువ పెరిగి మళ్ళీ అసెంబ్లీకి ఎందుకు తగ్గింది, అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎందుకు వేరియేషన్ అయింది, ఒక్కొక్క డివిజన్ వైజ్ ఎందుకు ఇలాంటి ప్రభావం వస్తుంది, ఏమైనా మేజర్ ఇన్సిడెంట్స్ ఉన్నాయా? బట్ 2023 వరకు ఒకలాగా మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత జూబ్లీ హిల్స్ ఓటర్లు అంటే 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలన విషయం కావచ్చు, లేకపోతే అంతా చాలా ఇంపాక్ట్ చూపించేటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాట్ యూ అబ్జర్వ్ పర్టికులర్గా జూబ్లీ హిల్స్ ఓటర్ల మూడు ఎటువైపు ఉంది, ఏ పార్టీ ప్రచారంలో ముందుంది అంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మేము క్యాండిడేట్ సెలెక్షన్స్ అప్పుడు ఏ క్యాండిడేట్ అయితే బాగుంటుంది అనేది దాదాపు 100% మేము ఇవ్వగలిగినాం. దాదాపు 45 రోజుల నుంచి మేము గ్రౌండ్లోనే ఉన్నాం. డే టు డే వేరియేషన్ జరుగుతుంది. ఓకే. అయితే మేము ఫైనలైజ్ కావడానికి ఈ 6 days వెరీ కీలకంగా ఉంటుంది. ఈ 6 రోజులు చాలా కీలకంగా ఉంటుంది. ఇన్ని రోజులు చేసిన డేటా కూడా ఒక్కొక్కసారి వేస్ట్ కావాల్సి వస్తుంది. అందుకోసం మేము ఏమంటామంటే దీన్ని ర్యాపిడ్ ఫైర్ సర్వే అని చెప్పేసి ఒక పేరు పెట్టుకుంటాం. అంటే 6 రోజులు ప్రతిదీ నిశ్చితంగా గమనిస్తాం. పాత డేటా అట్లే ఉంటుంది. ఈ కొత్త డేటాకు మేము యాడ్ ఆన్ చేసుకుంటూ మేము దాదాపు ఇంకొక 7th 8th రోజు రిలీజ్ చేసే అవకాశం ఉంటుంది. అది పర్ఫెక్ట్ రిలీజ్, గ్రౌండ్ అనాలిసిస్ రిపోర్ట్. అయితే మాగంటి గోపీనాథ్ గారు తెలుగుదేశం నుంచి గెలిచినప్పటి నుంచి కొంత ఓట్ బ్యాంక్ ఉంది. ఆ తర్వాత టీఆర్ఎస్లో జాయిన్ అయినంటే అది టీఆర్ఎస్ బలం వచ్చింది. ఎందుకంటే అప్పుడు ఉద్యమం తర్వాత తెలంగాణ ఏర్పడ్డ తర్వాత హైదరాబాద్లో కొంచెం బీఆర్ఎస్కు పట్టు ఉండడం వల్ల దాన్నే ఆ తెలుగుదేశం ఉన్నటువంటి దాన్ని బీఆర్ఎస్తో క్యారీ చేసుకుంటూ రావడం జరిగింది. తర్వాత బస్తీలతో అనుసంధానం ఎక్కువగా, ముస్లింతో అనుసంధానం ఎక్కువగా, కొంచెం కొత్త టెక్నాలజీతో అంటే ఓటర్ మేనేజ్మెంట్ కానీ పోల్ మేనేజ్మెంట్ సరిగా చేసేవాడు. డెవలప్మెంట్ సైడ్ అంటే నాకు తెలిసినంత వరకు పెద్ద డెవలప్మెంట్ అయితే ఏం జరగలేదు. ఇవాళ మేము సర్వేలోకి వెళ్తే ఒక గల్లీలోకి వెళ్తే మళ్ళీ ఇంకో గల్లీ నుంచి బయటకు రావడానికి ఇంత తెలియదు మాకు పరిస్థితి. ఓకే. వాటర్, మురుగు అంటే ఇది ఇవాళ అయిందా, కాంగ్రెస్ గవర్నమెంట్లో అయిందా, బీఆర్ఎస్ గవర్నమెంట్లో అయిందా, పూర్వపు తెలుగుదేశంలో అయిందా, కాంగ్రెస్లో అయిందా అంటే బస్తీలో 60% ఉన్నటువంటి జూబ్లీ హిల్స్ ప్రాంతము వాస్తవానికి అభివృద్ధికి నోచుకోలేదు. అంటే అదంతా కూడా ఒక ముంబైలో ఒక ధారా ప్రాంతం లాగా ఉంటుంది, ధారావిలాగా. అంటే పరిస్థితులు అలానే ఉన్నాయి, అభ్యర్థులు అయితే మారుతూ ఉన్నారు, ఎన్నికలు అయితే వస్తూనే ఉన్నాయని మీరు చెప్పిన దాన్ని బట్టి అయితే అర్థమవుతుంది. బట్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసిన దాని ప్రకారం ప్రజల మూడ్ ఏంటి? అంటే గ్రౌండ్ రియాలిటీ వేరే విధంగా ఉంటుంది వాళ్ళ మూడ్ అనేది. ఇప్పుడు మీ 6 రోజులు కీలకం అని చెప్పారు. ఎలక్షన్ టైంకి ఇమీడియట్గా కూడా ఇప్పుడు మీరు అంచనా వేసింది ఎలక్షన్ టైంకి ఇమీడియట్గా కూడా రివర్స్ అయ్యేటువంటి సిచ్యువేషన్ అట్ వన్ మూమెంట్ అనేది ఇమీడియట్గా టర్న్అవుట్ చేస్తుంది అనేటి ఒక 6 నెలల ముందే ఎలక్షన్, మనకు ఒక పర్సన్ చనిపోయిన తర్వాత 6 నెలల ఎలక్షన్ వస్తుందనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ 6 నెలలకు ఎలక్షన్స్కి ఎవరు బాగా ప్రిపేర్ అయ్యేది ముఖ్యం. అయితే బీఆర్ఎస్ ఎప్పుడు కూడా జనరల్ ఎలక్షన్ చాలా సీరియస్ తీసుకుంటుంది. అయితే వాళ్ళు దీన్ని సీరియస్ తీసుకుందామా లేదా అనే పరిస్థితిలో ఒక లాస్ట్ 2 months వరకు, అప్పుడు 45 days ముందు వరకు కొంచెం సీరియస్ తీసుకొని క్యాండిడేట్ అనౌన్స్ చేసినాక కూడా కొద్దిగా స్లోగా జరిగింది ప్రోగ్రెసివ్. కాంగ్రెస్ పార్టీకి ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉంటారు, గవర్నమెంట్ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళని కంట్రోల్ చేసి ఒక అందరినీ డిస్కషన్స్ పెట్టి టికెట్ ఇచ్చడం అనేది ఒకటి లేట్ అయింది. బీజేపీ అసలు దీని మీద అసలు శ్రద్ధనే పెట్టలేదు. లాస్ట్కి ఏదో ఒక టికెట్ అనౌన్స్ చేసినారు, ఒక కమిటీ చేసినారు. సో మనం తక్కువ మాట్లాడుకుంటే బెటర్. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో బీఆర్ఎస్ లాస్ట్ కాంగ్రెస్ టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళు సీరియస్ తీసుకోవడం జరిగింది. ఇదే మీ యూట్యూబ్ ద్వారా చెప్పడం, అప్పుడు పరిస్థితుల్లో లేదు, ఇంకా సీరియస్ తీసుకున్నాను. అయితే ఆయనకున్నటువంటి గోపీనాథ్ గారికి ఉన్నటువంటి ఓట్ బ్యాంకు బీఆర్ఎస్ చుట్టుపక్కల హైదరాబాద్లో 24 సీట్లలో మ్యాక్సిమం 22 గెలిచినారు కాబట్టి, జిహెచ్ఎంసీలో కార్పొరేటర్లు ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్ చెప్తాను. నిన్న కేటీఆర్ గారు రోడ్ షో ఉంది. రోడ్ షోకు మంది జనం రావాలి అంటే వేరే లోకల్ అంటే రూరల్ అయింది అనుకోండి రాలేరు. కానీ ఇప్పుడు ఇది ఇక్కడ ఉంది కాబట్టి ఇమీడియట్గా ఎంతసేపు అండి, ఒక డివిజన్ నుంచి ఒక డివిజన్ రావడానికి మనం ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిన దూరంలో కాబట్టి జనాన్ని గ్యాదర్ చేసుకునే అవకాశం తొందరగా ఉంటుంది. అందుకోసం మీకు ఇంత క్రౌడ్ కనిపిస్తుంది, ఇంత రష్ కనిపిస్తుంది. కాబట్టి ఇది జూబ్లీ హిల్స్ అనేది హాట్ కేక్ అండ్ బ్రాండెడ్ కొంచెం కాబట్టి దీనికి వచ్చింది. అయితే హుజరాబాద్, దుబ్బాక అంత హైప్ అయితే నాకు తెలిసినంత ఇంతవరకు రాలేదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మటుకు కొన్ని డివిజన్లలో బీఆర్ఎస్, కొన్ని డివిజన్లలో కాంగ్రెస్ ఉంది. అక్కడక్కడక్కడ ఓట్ బ్యాంకు బీజేపీ మెయింటైన్ చేస్తుంది. అయితే పూర్తి ఇంకా ఈ 6 days అయితే కీలకంగా నేను ఏదైతే అనుకుంటున్నో అవి ఇంకా పరిణామాలు స్టార్ట్ కాలేదు. ఒకవేళ ఆ పరిణామాలు కనుక స్టార్ట్ అయితే అంటే మా కంపెనీ అనాలిసిస్ ప్రకారం ఇవి జరగచ్చు అని ఊహించినాము. అది జరిగేటి పర్ఫెక్ట్గా జరిగితే
మేము ఖచ్చితంగా అక్యురేట్ రిజల్ట్స్ ఇవ్వగలుగుతాం. అంటే జూబ్లీ హిల్స్ విషయంలో పర్టికులర్గా చూడాల్సింది ఏంటి అని అంటే డివిజన్స్, ఒక్కొక్క డివిజన్లో ఒక్కొక్క ఇంపాక్ట్ అనేది, ఒక్కొక్క వర్గం వారు ఉన్నారు అనేటువంటి మాట. ఇప్పుడు రైట్ రహమత్ నగర్ కావచ్చు, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, షేక్పేట్, జూబ్లీ హిల్స్, ఇలా ఒక్కొక్క చోట ఒక వేరియంట్ అనేది డిఫరెంట్గా ఉన్నటువంటి పరిస్థితి. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క దగ్గర గ్రిప్ ఉంది. పర్టికులర్గా ఇక్కడ మాట్లాడుకోవాల్సింది 1,00,000 పైచిలకు ఉన్నటువంటి మైనారిటీలకు సంబంధించి వాళ్ళు ఎటువైపు అనేది, వాళ్ళు ఎంతవరకు ఇంపాక్ట్ చూపిస్తారు, అసలు ఓటింగ్ శాతం, పోలింగ్ శాతం ఎంత వస్తుంది అనేది కూడా ఒక మాకు తెలిసినంత వరకు 55 to 57, 54 to 57 పోల్ అవుతుందండి. 2,10,000 to 2,20,000 పోల్ అవుతుంది మ్యాక్సిమం, ఇంకా అంత దాటదు. ఒకవేళ ఎక్కువ 60% రాదు, ఒకవేళ దాటిందంటే అది కొంచెం కాంగ్రెస్కు డేంజర్ మూల్గా చెప్పుకోవచ్చు. అంటే ఎప్పుడు ఒక ఓటర్ చైతన్యంగా ఓటేస్తే అయితే మనీ మేనేజ్మెంట్ అన్న ఓటేయాలా, లేకపోతే వ్యతిరేకతన వల్ల ఓటేయాలా. నేను ఎందుకు అంటున్నానంటే 1,20,000 మీరు ఏదైతే ఉన్నారో మైనారిటీస్ను ఇక్కడ ముగ్గురుగా స్ప్లిట్ చేద్దాం. ఒకటి ఎంఐఎం, ఒకటి కాంగ్రెస్ సాంప్రదాయక ముస్లిం ఓట్ బ్యాంక్, ఇంకొకటి బీఆర్ఎస్కి సంబంధించిన న్యూట్రల్ అని. ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే నవీన్ యాదవ్ కూడా సొంత చరిష్మాతో 10 to 15% పోలరైజ్ చేస్తారని ఒక కామెంట్, అది వ్యక్తిగత చరిష్మా కావచ్చు. అది ఒకసారి ఇండిపెండెంట్గా చేసినప్పుడు 18,000, 20,000 వరకు వచ్చినాయి. ఆ తర్వాత 40,000 చేంజ్ వచ్చినాయి. వ్యక్తిగతంగానే 2 సార్లు పోటీ చేసిండు కాబట్టి అన్ని డివిజన్లో కొంతవరకు నవీన్ యాదవ్ ఇదివరకు ప్రచారాలు చేసినప్పుడు కానీ అక్కడక్కడ ఉంది కాబట్టి అది ఈజీగా యాక్సెస్ ఉంటుంది. అదే ఇప్పుడు లేకపోతే చాలా ప్రమాదం అయ్యేది. సో మీరు అన్నట్టు ఈ మైనారిటీ ఓటింగ్ ఎంవై ఫార్ములా అని అంటాం బీహార్లో, ముస్లిమ్స్ యాదవ్ ఫార్ములా అని అంటారు. అంటే ముస్లిమ్స్ ఇప్పుడు ఎవరి వైపు టర్న్ అవుతారు, అంటే మైనారిటీ వర్గం ఎవరి వైపు టర్న్ అవుతారు అనేది ఫస్ట్ పాయింట్. యాదవ్ వర్గము దాదాపు ఒక 15 నుంచి 18,000 మధ్యలో ఓట్ బ్యాంక్ ఉంటుంది. అది ఎవరికి అవుట్ రైట్గా సపోర్ట్ చేస్తారంటే క్యాజువల్గా కూడా ఉంటుంది. ఈ ఇంపార్టెంట్ ఎంవై అనేది కొంత ఎడ్జ్ నవీన్ గారికి ఉంటుంది క్యాజువల్గా కూడా, ఎందుకంటే అధికారంలో ఉంది. రీసెంట్గా అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చినారు. అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇవ్వడం అంటే అజరుద్దీన్ కోర్ కాంగ్రెస్ ఏం కాదు, ఆయన సపరేట్ ఎంటిటీ. ఎక్కడో ఉత్తరప్రదేశ్లో గెలిచినాడు, ఎంపీకి గెలిచినాడు, ఇక్కడికి వచ్చినాడు, మొన్నటిసారి పోటీ చేసినాడు. అంత అవినావ సంబంధం ఉండి కార్యకర్తలతోని అజర్బాయ్ వస్తున్నాడు అని చెప్పేసి వేలుగా వెళ్ళే ఒక సపరేట్ గ్రూప్ అయితే లేదు. బట్ ఆయనను చూపెట్టి మైనారిటీ ఓటును ట్రాన్స్ఫర్ జరుగుతుంది అంటే కొంతవరకు జరుగుతుంది. ఎందుకంటే అదే కనుక ఇదే 3 months చనిపోయినాక 3 months బిఫోర్ అజరుద్దీన్ గారికి మినిస్టర్ ఇచ్చి ఇప్పుడు క్యాండిడేట్గా పెట్టేంటి ఎలక్షన్ ఈజీ అయిపోయేది. ఓకే, అంటే ఒక్కొక్క స్ట్రాటజీస్ ఒక్కొక్క రకంగా ఉంటాయి. అయితే ఎలక్షన్స్ వచ్చినాకనే మనం ఈ రకంగా వర్క్ చేస్తే వర్కౌట్ కాదు. ఇక్కడ కాంగ్రెస్కు ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇన్ఛార్జెస్ ఎవరైతే ఇచ్చినారో వాళ్ళ పర్ఫార్మెన్స్ మీదనే ఉంటుంది. కాంగ్రెస్కు ఇక్కడ ఎవరు లేరు కదా, అజరుద్దీనే కదా అప్పుడు లాస్ట్ టైం నిలబడ్డది. అజరుద్దీన్ కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీ వేవుల్లో అన్ని ఓట్లు వచ్చినాయి మైనార్టీ వర్గంతో. అయితే ప్రతి బూత్లో బూత్ స్థాయి లీడర్ కానీ కార్యకర్త కానీ పలానా బూత్కి వెళ్తే ఒక రాజు అనే పేరు చెప్తే రాజు మొత్తం చూసుకోవడం లేదు. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జ్ని అసైన్ చేసినారో వాళ్ళు గ్రౌండ్ స్థాయిని నిర్మించి ఆ ఓటర్లను ఎత్తుక్కొని ఆ బూతులలోకి వెళ్ళి వాళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది. మేము దగ్గర నుంచి చూసినాం. అదే బీఆర్ఎస్కి ఏమైందంటే ఇక్కడ ఆల్రెడీ గోపీనాథ్ గారు ఒక మిషన్ కానీ ఒక మొత్తం ఒక ఆ డేటా అంతా ఒక దానిలోకి ఎక్కించి ఒక ఎపిక్ నెంబర్ కొట్టంగానే మొత్తం డీటెయిల్స్ రావడం, ఆ బూత్ స్థాయిలో ఉండడం, ఆ వ్యక్తి ఈజీగా అయిపోతుంది ఎవరికి, బీఆర్ఎస్ వాళ్ళకు. అయితే అధికారంలో ఉండడం కాంగ్రెస్కు కలిసి వచ్చేటువంటి అడ్వాంటేజ్. అయితే ఇప్పుడు ఎవరు ఈ ఇన్ఛార్జెస్ పర్ఫార్మెన్స్ బాగా చేయగలుగుతారు అనేది మనం చూడాలి. ఆ ఇన్ఛార్జెస్ బట్టే మాత్రం ఉంటుంది. అంటే డివిజన్స్ వైజ్గా మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు ఇంకొకటి, మైనారిటీ ఓటు ట్రాన్స్ఫర్ అనేది 30% మైనారిటీ స్టిల్ దే ఆర్ థింకింగ్. ఓకే, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే కన్ఫ్యూజ్డ్ ఆర్ థింకింగ్ నాట్ కన్ఫ్యూజ్, దే ఆర్ వెరీ క్లియర్. ఎంఐఎంకు వ్యతిరేకంగా కొంత ముస్లిమ్స్ ఉన్నారు. ఇప్పుడు అసౌద్దీన్ ఎట్లయితే నవీన్ యాదవ్ గారికి సపోర్ట్ చేస్తున్నారో ఇప్పుడు ఎంఐఎం పార్టీకి కూడా ఇది ఛాలెంజ్తో కూడుకున్న వ్యవహారం. ఒకవేళ ఎంఐఎం మద్దతు ఇచ్చి కూడా కాంగ్రెస్ కనుక డ్రాప్ బ్యాక్ అయిందనుకోండి, ఆ ఎంఐఎం కూడా పోతుంది. సో ఇప్పుడు అనుకుంటాం ఎంఐఎం వాళ్ళు కూడా కష్టపడాల్సిన పరిస్థితికి వచ్చేది. రైట్. సెకండ్ ఏంటంటే ఈ ముస్లిమ్స్ ఇంకొక 3 ఏళ్ళు అధికారంలో ఉంది కదా, అధికారం ఉన్నప్పుడు ఏదైనా అభివృద్ధి పనులు జరుగుతాయేమో అనే థాట్ ప్రాసెస్కి ఇప్పుడు వస్తున్నారు. ఓకే, జనరల్ ఎలక్షన్ కాదు కదా, వచ్చినప్పుడు అది ఇప్పుడు రాదు, ఇంకొక 6 daysలో వస్తుంది. న్యారేషన్ బిల్డ్ అవ్వకుండా ఏముంది 3 years కదా, ఈ 3 years లోపల మనం డెవలప్మెంట్ చేయాలో, బల్బ్ అయినా మోరీ క్లీన్ చేయాలన్నా, చిన్న రోడ్లు వేయన్నా, రేషన్ కార్డు రావాలన్నా, సన్న బియ్యం రావాలన్నా, ఏదైనా చిన్న హాస్పిటల్ ఇష్యూ కానీ, ఒక సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఇట్లాంటి రావాలంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఉండాలి అనేటువంటి నేరేషన్ కాంగ్రెస్ వాళ్ళు కనుక
ముస్లిం దగ్గర తీసుకెళ్తే ఇంకో కొంత ఎక్కువ టర్న్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎస్. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడి నుంచో వచ్చిన ఇన్ఛార్జులు పోయి పాంప్లెంట్ ఇచ్చి దాన్ని తీసుకొచ్చి స్టేటస్లో పెట్టుకొని మేము ఇలా 1000 ఓట్లను కలిసినామంటే వర్కౌట్ కాదు. సేమ్ సర్వే లాగానే ఉంటుంది దాని పరిస్థితి కూడా. అంటే కాంగ్రెస్ వాళ్ళకి ఇప్పుడున్న 6 రోజుల ఇంపార్టెంట్ పని ఏంటంటే గెలిస్తే ఏం జరుగుతుంది, సరే హైడ్రా ఫెయిల్ అయిందా, స్కీములు అమలు కాలేదా అనేది వీళ్ళకి అవసరం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలకు జూబ్లీహిల్స్ ప్రజలకు చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. అది ఎవరు చేయగలుగుతారు, ఎలాంటి మేనిఫెస్టో ఇస్తున్నారు, గెలిచిన తర్వాత ఏ విధంగా ఇస్తున్నారు, సింపతి ఎట్లా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి 3 సార్లు ఓడిపోయిన సింపతి ఉంది, ఆమెకు వాళ్ళ హస్బెండ్ పైన సింపతి ఉంది. ఆ సింపతి వర్సెస్ ఈ సింపతి ఉంటుందా? కీ ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయి. యాంటీ ఇన్కంబెన్స్ ఉంది, హైడ్రా ఉంది, తర్వాత ఇన్ఛార్జెస్ పర్ఫార్మెన్స్ ఉంది, బీజేపీ స్తబ్దత అయితే బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ బీఆర్ఎస్ ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఉంది. తర్వాత ఇప్పుడు మనీ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు, ఈ మనీ మేనేజ్మెంట్ లేకుండా ఎలక్షన్ ఉండదు. పోల్ మేనేజ్మెంట్ ఎట్లా చేస్తారు అంటే కార్యకర్తను తీసుకెళ్లి ఓటేసి వాడిని తీసుకొచ్చి మళ్ళీ ఇంట్లో దించే వరకు ప్రాసెస్ ఎట్లుంటుంది, ట్రాకింగ్ సిస్టమ్ ఎట్లుంటుంది, ఈ వారం రోజులు కార్యకర్తలు ఎట్లా ట్రాక్ చేస్తారు, అంటే సీరియస్గా వర్క్ చేస్తున్నారా, పార్ట్ టైంగా వర్క్ చేస్తున్నారా, ఏ పార్టీలో అయినా కానీ, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ, ఇవన్నీ కన్సిడర్ చేస్తే ఒక మేనిఫెస్టో ఏం రిలీజ్ చేస్తున్నారు, ఎలాంటి హామీలు ఇస్తున్నారు. దీని తర్వాత జిహెచ్ఎంసీలకు ఎలక్షన్స్ పోవాల్సి ఉంటుంది ఫిబ్రవరి మార్చిలో. ఆ లోపల ఏమైనా హామీలు ఇస్తే అవి నెరవేర్చేటువంటి క్రమం ఉంటుందా, ఇలాంటి అన్నీ కూడా అంటే ప్రభుత్వం ఉంది కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ల వరకు ఇవన్నీ నిరూపిస్తాము చేస్తామని చెప్పి ఆల్రెడీ కొన్ని వర్క్స్ ప్రోగ్రెస్లో ఉన్నాయి. ఇవన్నీ నేరేషన్స్తోని మనం అనాలిసిస్ చేయాలి. ఇంకా శాంప్లింగ్ సిస్టమ్ పోయి శాంపిల్ పట్టుకురారి వాడు వేయడు అట్లా. ఇప్పుడు మ్యాక్సిమం సర్వేస్ అన్ని కూడా ఇంత ఎడ్జ్ ఉంది, 17% గెలుస్తున్నారు. నేను అంటే ఐ డోంట్ వాంట్ కమెంట్ ఎనీథింగ్, ఆడ ఎడ్జ్ ఉంది ఈడ ఎడ్జ్ ఉంది అనను. సో ఇప్పుడు మీరు అన్నారు కాబట్టి సో